ఉమెన్‌కి కొడుకుంటాడు, భర్తుంటాడు, నాన్నుంటాడు, తమ్ముడుంటాడు, అన్నుంటాడు. వీళ్ళని ప్రొటెక్ట్ చేయటం గూడా మన బాధ్యతే. ప్రొటెక్షన్ ఆఫ్ మెన్ అనేది చాలా అవసరం ఈ రోజులల్లో. ఫేక్ కేసెస్ అనేవి ఎంతలా ఉన్నాయి అనేది మనకి అఫీషియల్ రిపోర్ట్సే చెప్తున్నాయి. ఎన్‌సీఆర్‌బీ రిపోర్ట్స్ కానీ, అఫీషియల్‌గా క్రైమ్ రిపోర్ట్స్ గానీ అన్నీ మనకి ఫైల్ అయ్యే కేసెస్‌లో 75% కేసెస్ ఫాల్స్ కేసెస్ ఫైల్ అవుతున్నాయని చెప్పేసి రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఆ ఫాల్స్ కేసెస్‌లో నిందితుల పరిస్థితి ఏంటి? వాళ్ళకి జాబ్ పోతుంది, లైఫ్ పోతుంది, వాళ్ళకి ఉన్న టైం పోతుంది. వాళ్ళ మీద పడిన ఆ చెడ్డ పేరుని వాళ్ళు రేపొద్దున వాళ్ళు అక్విటల్‌గా బయటకొచ్చిన తర్వాత వాళ్ళకున్న చెడ్డ పేరుని ఎవరు పోగొడతారు? ఇదంతా పోవాలి అంటే ఫేక్ కేస్ పెట్టిన ప్రతి ఒక్కళ్ళకి అది రేప్ అవ్వచ్చు, 498 అవ్వచ్చు, అడల్టరేషన్ అవ్వచ్చు. ఏ కేసైనా సరే ఫేక్ కేస్ పెట్టిన ప్రతి ఒక్కళ్ళకి కంపల్సరీగా సివియర్ పనిష్మెంట్స్ ఇవ్వాల్సిందే. ఇస్తేనే ఈ ఫేక్ కేసెస్ అనేవి తగ్గుతాయి. జెన్యూన్ కేసెస్ తొందరగా తీర్పులొస్తాయి. అలా